నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, కాలభైరవాష్టమి రోజున మిరియాల దీపారాధన ఏ రకంగా చేసుకుంటే పూర్వజన్మ పాపాలను, జీవితంలో వచ్చే కష్టాలను, అనేక రకాలైన సమస్యలను ఏ రకంగా పోగొట్టుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో ఉంటుందండి. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, ఎండ్ వరకు చూడండి, మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే ఎక్కడొక పాయింట్ని మీరు మిస్ చేసుకోగలుగుతారు. అలానే దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు, కొత్త వారు మీలో ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు, పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి. చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ, పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన రిజల్ట్ను తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇక మన విషయంకి వెళ్దాం. ఈ రోజు వీడియోలో కాకరకాయల మిరియాల దీపాన్ని ఏ రకంగా వెలిగించాలనేది చేసి చూపించబోతున్నానండి. దానికన్నా ముందు కాలభైరవుడి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రాచీన కాలం నుంచి శివక్షేత్రాల్లో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం. ముఖ్యంగా కాశీనగరంలోనే కాకుండా మనకి చాలా దేవాలయాల్లో క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు ఉంటాడు. శివుని రూపం ఎక్కడైతే ఉంటుందో కాలభైరవ రూపం తప్పనిసరిగా ఉంటుంది. మనకి కాలభైరవుడి స్వరూపం అనగానే మనకి భయం కలిగించేదిగా మనం భావిస్తూ ఉంటాం. కాలభైరవ విశిష్టత తెలియక ప్రస్తుత రోజుల్లో చాలా మంది కుక్కరేసి అంటూ ఉంటారు. సాక్షాత్తు శివుడే కాలభైరవుడని శాస్త్రాలు చెప్తున్నాయి. పరమేశ్వరుడు స్వరూపమైన కాలభైరవాష్టమి రోజున కనుక ఆయన్ని పూజించుకుంటే కాలాన్ని మనం మార్చుకోలేకపోయినా కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. కాలభైరవుడు 8 రూపాల్లో మనకు దర్శనమిస్తాడు. కాలభైరవుడు వృత్తాంతం గురించి కాస్త మనం తెలుసుకున్నట్లయితే, పరమశివుడిని అవమానించిన బ్రహ్మ పైన శివుడు ఆగ్రహానికి గురవుతాడు. అప్పుడు అతని కోపాగ్ని నుంచి పుట్టినవాడే భైరవుడు అన్నమాట. అపమృత్యు దోషాలు తొలుగుతాయి. అలానే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కొత్తగా వ్యాపారం చేసేవారు కానీ, అనేక రకాలైన చేతులాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఒక్క కాలభైరవాష్టమి రోజున కనుక మీరు చేసినట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కాలభైరవుడిని మనం పూజించడం వల్ల ప్రయోజనాల గురించి మంత్రశాస్త్రాల్లో చాలా వరకు విపులంగా ఉన్నాయి. కాలభైరవుడి నుంచి మనకు మంచి ఫలితం రావాలంటే అష్టమి రోజున పూజించుకోవాలి. మనకి నెలకి 2 అష్టములు వస్తాయి. శుక్లపక్షంలో వచ్చేది ఒకటి, కృష్ణపక్షంలో వచ్చేది రెండవది. అయితే శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున కనుక ఈ పూజను స్టార్ట్ చేస్తే చాలా మంచిది. అలానే కాలభైరవాష్టమి రోజు కూడా ఈ పూజ అనేది మనం స్టార్ట్ చేసి 21 అష్టములు మనం కంటిన్యూ చేస్తే కనుక విశేషమైన ఫలితాలు కలుగుతాయి. జీవితంలో ఏదైతే కష్టాలు ఉన్నాయో, అనేక రకాలైన సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు, చేదు లాంటి సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ఇప్పుడు చెప్పుకునే ఈ మిరియాల దీపం కాలభైరవాష్టమి రోజున మనం స్టార్ట్ చేసి నెలలో వచ్చే 2 అష్టములు కూడా తీసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. అష్టమి మంగళవారంతో వచ్చినా లేదా శనివారంతో వచ్చినా కానీ చాలా మంచిదని చెప్తారు. ఆ రోజు మనం కనుక చేసుకున్నట్లయితే కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి. కాలభైరవాష్టమి నుంచి మీరు మొదలుపెట్టి 21 శనివారాల పాటు దీపారాధన పూజ చేయడం మంచిది. కుదరని వాళ్ళు మంగళవారం నుంచి స్టార్ట్ చేసి 21 మంగళవారాల పాటు కూడా చేసుకోవచ్చు. శనివారాలు, మంగళవారం రోజులు ఆయనకి అత్యంత ప్రీతికరమైన రోజు. మనకి కాలభైరవాష్టమి శనివారంతో కూడి వచ్చినా, మంగళవారంతో కూడి వచ్చినా కానీ రాహుకాలంలో గనక ఆయన్ని పూజించినట్లయితే మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తారు. ఇక కాకరకాయ మిరియాల దీపాన్ని ఏ రకంగా తయారు చేయాలనేది నేను చేసి చూపిస్తానండి. వీలుంటే ఆ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో కూడా మనం ఆయన్ని పూజించుకోవచ్చు. కానీ కుదిరిన వారు ఆ రోజున ఏ సమయంలోనైనా సరే ఆయన్ని పూజించుకోవచ్చు. కాకపోతే చెప్పుకున్న ఆ రాహుకాల టైంలో కనుక మీరు చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. కాలభైరవుడికి ముఖ్యంగా వెలిగించవలసిన దీపం ఏంటంటే భైరవ దీపం అంటారు. అంటే మిరియాల దీపం, అలానే కొబ్బరి దీపం, గుమ్మడికాయ దీపం, కాకరకాయ దీపాన్ని వెలిగిస్తే కనుక విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మిరియాల దీపాన్ని మనం నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ వెలిగించుకోవచ్చు. కాకరకాయ మిరియాల దీపాన్ని మాత్రం ఇంట్లో వెలిగించకూడదు. కేవలం దేవాలయంలో మాత్రమే వెలిగించుకోవాలి. కాలభైరవుడికి ఇంట్లో వెలిగించుకునే దీపం గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ దీపారాధన చేయడానికి మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కాలభైరవుడికి అభిషేకం చేయడానికి కూడా చూడండి. మీరే అభిషేకం చేయండి. అది ఏ రకంగా అంటే గంధపు అభిషేకం అంటే ఆయనకి చాలా ఇష్టం. పునుగు, అరగజ,
జవ్వాది, కస్తూరి, కుంకుమతో ఇలా సుగంధ ద్రవ్యాలతో కలిపి అభిషేకం చేయడమా లేదంటే చేయించడమా చేయండి. ఇలా చేయడం వల్ల మీకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని మన శివ పురాణంలోనే చెప్పబడింది. అలాగే అభిషేకానికి పాలు, తేనె, మజ్జిగను కూడా అభిషేకంగా చేయించవచ్చు, లేదా చేయడం గనక చేస్తే ఇంకా మంచిది. అయితే నైవేద్యంగా ఏది పెట్టాలంటే ఆయనకి మినపగారెలను పెట్టాలని చెబుతారు. అవి కుదరని వారు చక్కెర పొంగలు కానీ, దద్దోజనాన్ని కానీ, తేనె, బెల్లం, అటుకుల పాయసం చేసిన ప్రసాదాన్ని కానీ, పాలు, పళ్ళను కూడా నివేదించుకోవచ్చు. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా వీటిల్లో నుంచి మీకు కుదిరిన ప్రసాదాలను తీసుకువెళ్ళి ఆయనకి నివేదించండి. ఆయనకి పూజ చేసేటప్పుడు తామర పువ్వులతోనూ, బిల్వదళాలతోనూ, మల్లె పువ్వులతోనూ, చామంతి పూలతోనూ, ఎర్రగన్నేరుంటే కనుక తప్పకుండా ఆయనకి పెట్టండి. దొరకకపోతే చెప్పిన వాటిల్లో నుంచి ఏవైనా సరే పూలను పెట్టి పూజించుకోవచ్చు. అందుకని మనం గుడికి వెళ్ళినా లేదంటే ఇంట్లో అయినా సరే పూజ చేసుకునేటప్పుడు ఈ రకంగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించబోయే మిరియాల దీపాన్ని మాత్రం దేవాలయంలో మాత్రమే వెలిగించుకోవాలి, ఇంట్లో మాత్రం కాదండి. అందుకని తీసుకువెళ్ళవలసిన వస్తువులన్నీ కూడా ముందు రోజే చక్కగా అన్నీ సిద్ధం చేసుకుని తీసుకువెళ్ళండి. ఒకవేళ మీకు పూజ చేయలేని పరిస్థితి, ఇంట్లోనూ చేయలేని పరిస్థితి, అలానే దేవాలయానికి వెళ్ళి చేయలేని పరిస్థితి, అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే శ్రీ కాలభైరవ స్తోత్రం కానీ, భైరవ కవచం కానీ, అష్టకం కానీ పఠించాలి. ఆటోమేటిక్గా కాలభైరవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. కాలభైరవాష్టమి రోజున మనం చెప్పుకునే విధంగా దీపారాధన అనేది చేసుకుని ఈ పూజ అనేది స్టార్ట్ చేసి 21 అష్టమిల పాటు మీరు పూజించుకున్నట్లయితే ఏదైతే సంకల్పించుకున్న ధర్మబద్ధమైనది ఏదైతే మీరు కోరుకుంటారో, ఇంతకుముందు చెప్పినట్లుగా కాలాన్ని మనం మార్చుకోలేం, కానీ కాలాన్ని మనకు అనుగుణంగా మార్చుకొని మనకున్న కోరికలన్నింటినీ కూడా తప్పకుండా నెరవేర్చుకోవచ్చు. ఇక్కడ వెలిగించుకునే మిరియాల దీపం వల్ల ఎలాంటి చేదు సమస్యలు ఉన్నా, ఏదైనా ఒక మంచి మాట అనేది చెప్పామనుకోండి, మంచి తీపి కబురు చెప్పారండి, తీపి మాట చెప్పారు అని అంటారు. అదే జీవితంలో సమస్యలు ఉంటే చేదుగా ఉంది జీవితం అలాని కూడా అంటూ ఉంటారు కదా. సమస్యలు ఏవైనా సరే, వ్యాపారంలో అభివృద్ధి లేనివారు, వివాహంలో అడ్డంకులు, అప్పులు పోవడానికి, ఉద్యోగం పొందడంలో ఆటంకాలు వచ్చినప్పుడు, గ్రహ దోషాలను పోగొట్టుకోవడానికి, కేసులు, భయాందోళనలు ఇలాంటివి పోగొట్టుకోవాలన్నా, అపమృత్యు దోషాలు పోగొట్టుకోవాలన్నా, పూర్వజన్మ పాప ఫలితాలు ఇవన్నీ పోగొట్టుకోవాలంటే తప్పకుండా ఈ దీపారాధన చేసుకోవాలి. భైరవుడికి ఎంతో ఇష్టమైన కాకరకాయ దీపం కాలభైరవుడికి ఎంతో ఇష్టమైనదిగా దీనిని కూడా చెప్తారు. ఈ దీపాన్ని వెలిగించడానికి ముందుగా మీరు కాకరకాయల్ని ఏ రకంగా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా చక్కగా ఉన్న కాకరకాయల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎంచుకోవాలి. మీరు పాతపడినవి, ఎండిపోయినవి, అలానే మిగిలిపోయినవి కాకరకాయలను మాత్రం మీరు ఎంచుకోకండి. తాజాగా ఉన్న కాకరకాయల్ని ఇక్కడ ఉపయోగించుకోవాలి. ముందైతే మీరు కాకరకాయల్ని చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని నిలువుగా కట్ చేసి దానిలో ఉన్న గింజలన్నింటినీ కూడా అలానే గుజ్జు భాగాన్ని కూడా తీసేయండి. తీసేసి రెడీ చేసి ఉంచుకోండి. ఈ లోపుగా మీరు ఒక 4 మిరియాల మూటల్ని సిద్ధం చేసుకోవాలి. కాకరకాయల్ని నిలువుగా 4 దెబ్బలుగా చేసి పెట్టుకోండి. ఈ కాకరకాయ దీపాన్ని కేవలం దేవాలయంలో మాత్రమే వెలిగించుకోవాలి. మరి మాకు దగ్గరలో కాలభైరవ విగ్రహం లేదండి, గుడి లేదు అనేవాళ్ళు శివుడి గుడిలోనైనా సరే వెలిగించుకోవచ్చు. ఆయన యొక్క అంశే కాబట్టి ఆయన గుడిలో వెలిగించుకోవచ్చు. తర్వాత ముందుగా మీరు ఇంటి దగ్గర ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని వెళ్ళాలి. ఇక మీరు కొత్త క్లాత్, ఎరుపు క్లాత్ తీసుకోండి, దాన్ని చక్కగా శుభ్రం చేసి ఉంచుకోండి. ముందు రోజే దాన్ని ఒక 4 భాగాలుగా చిన్న ముక్కలుగా చేయండి. కాలభైరవ దీపానికి చాలామంది ఎరుపు, తెలుపు రంగు, పసుపు రంగు క్లాత్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కాలభైరవుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఇక్కడ తరువాత ఒక్కొక్క క్లాత్లో పెట్టడానికి 27 మిరియాల చొప్పున 108 మిరియాలు తీసుకోండి. 27 ఎందుకు తీసుకుంటున్నామంటే 27 నక్షత్రాల వలన మనకు కలిగే దోషాలను తొలగించుకోవడానికి 27 మిరియాలు తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క క్లాత్లో 27 మిరియాలను చక్కగా పెట్టి దారంతో చక్కగా ముడివేసేయండి. ఇలా మీరు 4 మూటలుగా తయారు చేసి పెట్టుకోండి. వీటితో పాటుగా 4 కాకరకాయ దబ్బలను కూడా రెడీ చేసి ఉంచుకోండి. ఇక దాంతో పాటుకొని మీరు నువ్వుల నూనె కూడా రెడీ చేసుకోండి. వీటన్నిటిని మనం చక్కగా ఒక బాక్స్లో పెట్టుకొని దేవాలయానికి వెళ్ళే ముందు తలస్నానం చేసుకుని బయలుదేరాలి. కాలభైరవ దేవాలయం కానీ లేదా ఈశ్వరుడి ఆలయం కానీ ఉంటే కనుక చక్కగా తీసుకువెళ్ళాలి. అది కూడా మీరు రాహుకాలంలో చేస్తే మరీ మంచిది. అక్కడికి వెళ్ళి ఈ దీపారాధన ఆ టైంలో చేసుకుని పూజించుకోవాలి. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా నేలనంతా కూడా శుభ్రం చేసి అక్కడ ఈ కాకరకాయ దబ్బలను పెట్టి దానిలో నువ్వుల నూనె వేసి
ఏవైతే మీరు తయారు చేసి ఉంచుకున్నారో మిరియాల మూటల్ని దాంట్లో పెట్టి దీపారాధన చేసుకొని మీకున్న కోరికలు, ధర్మబద్ధమైన కోరికలు అనే వాటిని చెప్పుకొని గంధం, కుంకుమ, అక్షంతల పూలతో చక్కగా అలంకరించి అక్కడే కూర్చొని చక్కగా ఆయనకు సంబంధించిన అష్టకం స్తోత్రాలను పఠించండి. కాలానికి అధిపతి అయిన ఆ కాలభైరవుడిని కనుక ఈ రకంగా మీరు పూజించుకున్నట్లయితే మీకున్న గ్రహస్థితులతో పాటు ఆ కాలాన్ని కూడా మార్చుకోగలిగే శక్తిని ఆ కాలభైరవుడు ప్రసాదిస్తాడు. ఇక నైవేద్యం విషయానికి వస్తే ఇందాక చెప్పుకున్నట్లుగా ఏదో ఒక నైవేద్యాన్ని మీ వీలును బట్టి ఏదో ఒక నైవేద్యాన్ని తయారు చేసి ఈ కాకరకాయ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆయనకి నివేదన చేయండి. ఈ ఒక్క పూజ చేసినట్లయితే మనం పట్టిందల్లా బంగారం అవడానికి కాలభైరవుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఇదండి కాకరకాయల మిరియాల దీపం. నమ్మకం పెట్టుకొని కనుక మీరు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. మీరందరూ చేస్తారని నేను భావిస్తున్నాను. చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.